శివపురం గ్రామంలోని శివాలయం వద్ద ఏటా జరిగే ఉత్సవం చాలా కోలాహలంగా జరుగుతుంది. జనం రద్దీగా ఉంటారు. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. భక్తులు పూజలు చేస్తున్నారు. జమీందారు రఘునాథవర్మ గారి కూతురు మాధవీలత ఆలయానికి వచ్చి పేదలకి అన్నదానం నిర్వహిస్తుంది. ఆమె కేవలం సంపన్నురాలు మరియు అందగత్తె మాత్రమే కాదు, అందరి పట్ల ఎంతో దయతో ఉండేది. ఆమె అంటే ఊరి జనం ఎంతో ఇష్టపడేవారు. ఆ సమయంలోనే ముగ్గురు యువకులు సోమశేఖరుడు, విష్ణుదత్తుడు, హర్షవర్ధనుడు ఆమెను మొదటిసారి చూస్తారు. సోమశేఖరుడు మనసులో, ఆహా, ఎంతటి అందమైన రూపం, ఎంతటి దయాగుణం, ఈమె నాదే కావాలి. ఆమె నవ్వు వెనుక ఎంత ప్రశాంతత ఉన్నది. ఇకపై ఆమెకు నిత్యం నీడలా ఉంటాను. నాకున్న విద్యార్హతకు ఈమె నాకు అర్ధాంగిగా, నాకు సరిగ్గా సరిపోతుంది. అలా ఆ రోజు మాధవి అందం, గుణం ఆ ముగ్గురు యువకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ముగ్గురు ఆమెను ప్రాణంగా ప్రేమించడం మొదలు పెడతారు. కొన్ని రోజుల తర్వాత రాత్రి సమయంలో తన తోటలో మాధవి నడుచుకుంటూ వెళ్తోంది. అకస్మాత్తుగా ఒక విషసర్పం బుస కొడుతూ మాధవి కాలిని కాటేస్తుంది. ఆ నాన్నగారు, నన్ను పాము కాటేసింది ఆ అంటూ మాధవి గట్టిగా కేకలు వేసి కింద పడిపోతుంది. వెంటనే జమీందారు రఘునాథవర్మ సేవకులు పరుగు పరుగున వస్తారు. జమీందారు రఘునాథవర్మ మాధవి దగ్గర రోధిస్తూ, ఎవరక్కడ తొందరగా వైద్యులు పిలవండి, నా బిడ్డకి ఏమీ కాకూడదు అని బాధపడతాడు. వైద్యులు ఎంతో ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. మాధవీలత చనిపోతుంది. జమీందారు గుండెలు బాదుకుని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటాడు. నా బిడ్డలేని జమీందారీ వైభవం నాకెందుకు, నాకిదంతా శూన్యం అంటూ బాధపడతాడు. మాధవీలత మరణంతో ఊరంతా కన్నీరు మున్నీరవుతుంది. చీకటి విషాద వాతావరణం నెలకొంటుంది. మాధవీలత చితి మండుతోంది. సోమశేఖరుడు, మాధవి, నువ్వు లేని లోకంలో నేను ఉండలేను. నిన్ను విడిచి నేను బతకలేను. అందుకే నీతో పాటు నేను వచ్చేస్తున్నాను అంటూ ఆవేశంగా మండుతున్న చితిలోకి దూకి ఆత్మత్యాగం చేస్తాడు. మృత్యువు నిన్ను నా నుండి వేరు చేసింది, కాని నేను నిన్ను తిరిగి తీసుకొస్తాను. నీకు తిరిగి ప్రాణం పోస్తాను అంటూ హర్ష సంజీవని విద్య నేర్పే గురువును వెతుక్కుంటూ అడవుల్లోకి ప్రయాణమవుతాడు. విష్ణుదత్తుడు మాత్రం, నువ్వు భౌతికంగా లేకపోయినా నీ స్మృతులే నాకు శ్వాసలా. నువ్వు నాలోనే జీవిస్తావు మాధవి అంటూ మాధవి చితి ఆరాక ఆమె బూడిదను ఒక కుండలో సేకరించి కొద్ది దూరంలో చిన్న పర్ణశాల నిర్మించుకుని ఆమె స్మృతులతో అక్కడే నివసించసాగాడు. ఆమె భస్మాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ భస్మంలోనే మాధవిని చూసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. కాలం గడిచింది. 3 సంవత్సరాలు దొర్లాయి. హర్షవర్ధనుడు అడవిలోని ఒక గొప్ప ముని ఆశ్రమంలో గడ్డంతో జ్ఞానవంతుడిగా కనిపిస్తాడు. ముని, వత్సా హర్ష, నీ పట్టుదల అమోఘం. నీవు సంజీవని విద్యను పూర్తిగా నేర్చుకున్నావు. గురుదేవా, మీ రుణం తీర్చుకోలేనిది అంటూ మునికి కృతజ్ఞతలు చెప్పుకుని తిరిగి ప్రయాణం అవుతాడు. హర్షవర్ధనుడు తిరిగి ఊరు చేరుకుని మాధవిని తిరిగి బ్రతికించాలంటే తన చితాభస్మం అవసరమని, కాని మాధవి యొక్క చితాభస్మంని విష్ణుదత్తుడు సేకరించి పూజిస్తూ ఉన్నాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. అందుకే హర్షవర్ధనుడు నేరుగా విష్ణుదత్తుడు కుటీరం చేరుకుని ధ్యానంలో కూర్చుని ఉన్న విష్ణుదత్తుడికి తనను తాను పరిచయం చేసుకుని, విష్ణుదత్త, మాధవిని నా సంజీవని విద్యతో తిరిగి తీసుకొస్తాను. నిజమా హర్షవర్ధన? నిజంగా నీవు ఆ విద్య నేర్చుకున్నావా?
విష్ణుదత్తుడు ఆ కుండను హర్షవర్ధనుడికి ఇస్తాడు. హర్ష కళ్ళు మూసుకుని మంత్రాలు చదువుతాడు. కుండలోని భస్మం నుండి పొగలు వెలుగు వచ్చి క్రమంగా మాధవి ప్రాణాలతో లేచి నిలబడుతుంది. ఆమె కళ్ళు తెరుస్తుంది. అదే మంత్ర ప్రభావంతో చితిలో దూకిన సోమశేఖరుడు కూడా పక్కనే ప్రాణాలతో ఉద్భవిస్తాడు. సోమశేఖరుడు కూడా కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా చూస్తాడు. మాధవీలత ఆశ్చర్యంగా తన చుట్టూ చూస్తూ నేను బతికాను అని అనుకుంటుంది. సోమశేఖరుడు అరే, నేను కూడా బ్రతికాను అని అనుకుంటూ ఉంటాడు. జమీందారు రఘునాథవర్మకి ఆ విషయం తెలిసి పరుగు పరుగున అక్కడికి వచ్చి మాధవీలతను హత్తుకుంటాడు. ఆ దృశ్యం చూసి అందరూ ఆనంద బాష్పాలు రాలుస్తారు. జమీందారు, మాధవి మరియు ముగ్గురు యువకులు ఉత్సాహం తర్వాత ఒక రకమైన నిశ్శబ్దం ఆవరిస్తుంది. జమీందారు మాధవి చేయి పట్టుకుని, తల్లి మాధవి, ఈ రోజు నీకు పునర్జన్మ. కానీ నీకోసం ఈ ముగ్గురు యువకులు చేసిన త్యాగాలు వర్ణనాతీతం. సోమశేఖరుడు నీకోసం ప్రాణాలిచ్చాడు. హర్షవర్ధనుడు నిన్ను బతికించాడు. విష్ణుదత్తుడు నీ భస్మాన్ని కాపాడాడు. వీరు ముగ్గురు నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వారే. వీరు నిన్ను పెళ్ళాడాలని కోరుకుంటున్నారు. నీ మనసు ఏం చెబుతుంది? నీ నిర్ణయం ఏంటి? వీరిలో నువ్వు ఎవరిని పెళ్ళాడతావు? నిర్ణయం నీదే తల్లి అని అంటాడు. మాధవి ముగ్గురు వైపు చూస్తూ భారంగా నిట్టూరుస్తుంది. ఆమె కళ్ళలో కృతజ్ఞత, గందరగోళం స్పష్టంగా కనిపిస్తుంది. నాన్నగారు, నా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. హర్షవర్ధన, నీ పట్టుదల వల్లే నేను ఈ రోజు మళ్ళీ ప్రాణాలతో నిలబడి ఉన్నాను. నీకు నేను జన్మంతా రుణపడి ఉంటాను. నా మరణాన్ని తట్టుకోలేక నీవు కూడా చితిలో దూకి ప్రాణత్యాగం చేశావు. అంతటి ప్రేమను నేను ఎలా కాదనగలను? ఇక విష్ణుదత్త, నేను బూడిదిగా మారినా నన్ను వదలకుండా 3 ఏళ్లుగా నా ధ్యాసలోనే జీవించావు. అంతటి ఓర్పున్న నిన్ను ఎలా విస్మరించగలను? నాన్నగారు, వీరిలో ఒకరిని ఎంచుకుంటే మిగిలిన ఇద్దరి త్యాగాన్ని అవమానించినట్టు అవుతుంది. ఇది నేను తేల్చుకోలేను. జమీందారు ఆలోచిస్తూ, అవును తల్లి, ఇది చాలా పెద్ద సమస్య, చాలా సున్నితమైన సమస్య. అయితే దీనికి పరిష్కారం మనం చెప్పలేం. అడవిలో తపస్సు చేసుకుంటున్న జ్ఞానానంద మహర్షి వద్దకు వెళ్దాం. ఆయన త్రికాల జ్ఞాని. ఆయన చెప్పిన ధర్మ నిర్ణయాన్ని నేను శిరసా వహిస్తాను అని చెబుతాడు. అడవిలోని ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో పక్షుల కిలకిలరావాలు, ప్రశాంతమైన వాతావరణం మధ్య జ్ఞానానంద మహర్షి ఒక చెట్టు కింద ధ్యానంలో కూర్చుని ఉంటాడు. జమీందారు, మాధవి మరియు ఆ ముగ్గురు యువకులు ఆయన ముందు నిలబడి ఉంటారు. జమీందారు, స్వామి, మాధవికి పునర్జన్మ లభించిన ఒక ధర్మ సంకటం ఏర్పడింది. దానికి మీరే పరిష్కారం చూపాలి అని అంటాడు. జమీందారు జరిగినదంతా వివరిస్తాడు. మాధవి, ముగ్గురు యువకులు ఉత్కంఠగా మహర్షి వైపు చూస్తారు. నాయనలారా, ఇది క్లిష్టమైన సమస్యే. అయినా ధర్మం ప్రకారం సమాధానం చాలా స్పష్టం. ఓర్పుగా వినండి. హర్షవర్ధన, నీవు పట్టుదలతో విద్యను అభ్యసించి మాధవికి ప్రాణం పోశావు. చనిపోయిన వారికి మంత్రశక్తితో పునర్జన్మనిచ్చి లోకానికి తిరిగి పరిచయం చేసినవాడు తండ్రి సమానుడు. ఈ సంబంధం పరమ పవిత్రమైనది అని చెబుతాడు. తర్వాత సోమశేఖరుడి వైపు చూసి, నాయనా సోమశేఖర, నీవు మాధవి కోసం ప్రాణత్యాగం చేసి ఆమెతో పాటే చితిలో దూకావు. మరలా ఆమెతో పాటే తిరిగి జన్మించావు. ఒకే మూలం నుండి ఉద్భవించి ఒకేసారి తిరిగి ప్రాణం పోసుకున్నవారు సోదర సమానులు. మీ బంధం రక్త సంబంధాన్ని మించినది అని అంటాడు. చివరగా విష్ణుదత్తుడి వైపు చూసి, ఇక విష్ణుదత్త, నీవు ప్రాణం లేని భస్మాన్ని కూడా భార్యగా భావించి 3 ఏళ్లుగా నిస్వార్థంగా సేవ చేశావు. భార్య పట్ల నిరంతర అనురాగం, ఆమె కష్టకాలంలో కూడా తోడుండడం, ఆమె స్మృతిని గౌరవించడం, నిరీక్షించడం
ఒక భర్తకు ఉండాల్సిన అత్యున్నత లక్షణం. నిరంతర అనురాగం, ఆమె కష్టకాలంలో కూడా తోడుండడం, ఆమె స్మృతిని గౌరవించడం, నిరీక్షించడం ఒక భర్తకు ఉండాల్సిన అత్యున్నత లక్షణం. కాబట్టి ధర్మం ప్రకారం విష్ణుదత్తుడే మాధవికి భర్త కాగలవాడు. ఆ మహర్షి తీర్పు విన్న తర్వాత అందరి ముఖాల్లో స్పష్టత కనిపిస్తుంది. మాధవి మనస్సు తేలిక పడుతుంది. సోమశేఖరుడు మరియు హర్షవర్ధనుడు మహర్షి తీర్పును గౌరవిస్తారు. మాధవి విష్ణు వైపు చూసి చిరునవ్వు నవ్వుతుంది. ప్రేమంటే ప్రాణాలు తీసుకోవడం లేదా శక్తిని ప్రదర్శించడం కాదు. కష్టకాలంలో కూడా తోడుగా ఉండి నిస్వార్థంగా ఎదురుచూడటమే నిజమైన ప్రేమ.